గత బీఆర్ఎస్ సర్కార్ ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు మంత్రులు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కోసం కృషి చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ సర్కార్ అప్పులతో రాష్ట్రాన్ని అప్పగించిన 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. సబ్ రిజిస్ట్రార్లో మరిన్ని వసతులు కల్పించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు మంత్రులు. వచ్చే నెల 4న రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. హైదరాబాద్ సెక్రటరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే మీటింగ్ లో కొత్త రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, భూమి లేని నిరుపేదలకు ఏడాదికి 12,000 రూపాయల సహాయం, ఎస్సీ వర్గీకరణపై మంత్రులు చర్చించనున్నారు. యాదగిరిగుట్ట ఆలయానికి బోర్డుపై కేబినెట్ లో డిస్కస్ చేయనున్నారు. ప్రజలకు మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా ప్రభుత్వ సేవలను అందించడానికి సబ్ రిజిస్టర్ కార్యాలయాలను దశలవారీగా పునర్వ్యవస్థీకరిస్తున్నామన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సిఎస్ఆర్ నిధులతో సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో కార్పొరేట్ స్థాయిలో ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చేవారు గంటల తరబడి చెట్ల కింద వేచి చూసే పరిస్థితి లేకుండా చూడాలని ఆదేశించారు. హైదరాబాద్ సెక్రటరియట్ లో హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్లతో సమావేశమయ్యారు మంత్రి పొంగిలేటి. ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ ఆఫీసుల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు. త్వరలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు సాగునీరిస్తామని చెప్పారు మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పూర్తి చేస్తామన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కళ్ల ముందే కూలిపోయిందని విమర్శించారు. గత బీఆర్ఎస్ సర్కార్ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చేలా ప్రణాళికలు చేస్తున్నామని చెప్పారు. పూర్తిగా అస్తవ్యస్తంగా ఇరిగేషన్ శాఖని గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు అసలు చాలా డ్యామేజ్ చేయడం జరిగింది. 10 ఏళ్ల పాటు అసలు రిక్రూట్మెంటే జరగలే. కాలువల మీద లస్కర్ లేదు, హెల్పర్ లేదు, ఇంజనీర్ లేరు. అసలు చాలా చోట్ల రాష్ట్రంలో ఇంజనీర్లు ఖాళీలు. అసలు ప్రాజెక్టులు సరిగ్గా మేనింగ్ లేదు, ప్రాజెక్ట్ మాన్యువల్స్ పాటించడం లేదు. గతంలో 10 ఏళ్లలో 1.81 lakh crores అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టి నామమాత్రం ఆయకట్టే వచ్చింది. సంవత్సరానికి 200 కోట్ల పవర్ బిల్లు కూడా కట్టే అవసరం లేదు. కరువు వచ్చినా ఏది వచ్చినా డెడ్ స్టోరేజ్ తోని మాకు 4 లక్షల ఎకరాల పంట పండుతుంది. దానికి 1 lakh acres ప్రావణం వెళ్ళే ప్రాజెక్టు అది కంటిన్యూస్ గా పారుతుంది. ఇప్పటికే దానికి రిజర్వాయర్ ట్రయల్లోనే అయిపోయింది, ఫిలప్ చేసినాం. డిస్ట్రిబ్యూటర్స్ కూడా అలైన్మెంట్ అంతే ఫిక్స్ అయ్యి. రైతు భరోసాపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పంట వేసిన ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలనేదే సర్కార్ ఆలోచనని చెప్పారు. కేబినెట్ సబ్ కమిటీ చర్చల ఫలితాలపై కేబినెట్ లో చర్చించి రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు తుమ్మల. నిజమైనటువంటి రైతుకి ఏ రకంగా ఈ సాయం అందాలో అమూల్యమైనటువంటి సలహా ఇవ్వండి, స్వీకరిస్తాము. ఇది పంట పెట్టుబడి మాత్రమే. 2 పంటలు వేస్తే 2 పంటలకు ఇవ్వగలుగుతాము. ఆ విధి విధానాలు ఇంకా చర్చల్లోనే ఉన్నాయి. జనవరి 1 నుంచి 31 వరకు జరిగే జాతీయ రోడ్డు భద్రతా మాసాన్ని విజయవంతం చేయాలని ఆర్టీసీ అధికారులు, కార్మికులకు పిలుపునిచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. రోడ్డు భద్రతా మాసంలో భాగంగా స్కూల్ విద్యార్థులతో అవగాహన ర్యాలీలు, ట్రైనింగ్ క్లాసులు, వర్క్ షాపులు, సెమినార్లు, కంటి చెకప్ క్యాంపులు, డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. రవాణా శాఖ, ఆర్టీసీ అధికారులతో వర్చువల్గా సమావేశమయ్యారు పొన్నం. గ్యారంటీల అమలుతో తెలంగాణ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. గత బీఆర్ఎస్ పాలకులు ఖజానాలో 1 రూపాయి లేకుండా చేసిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశామన్నారు భట్టి. రాష్ట్రంలోని ఇండ్లు లేని నిరుపేదలకు త్వరలో ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని చెప్పారు. కొత్త ఏడాదిలో ఇంటింటా సౌభాగ్యం కలగాలని ఆకాంక్షించారు డిప్యూటీ సీఎం. న్యూ ఇయర్ లో దుర్మార్గమైన డ్రగ్స్ ను ధ్వంసం చేద్దామని పిలుపునిచ్చారు మంత్రి సీతక్క. ప్రజాప్రభుత్వం తీసుకుంటున్న డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. పాత వ్యసనాలు విడిచి కొత్త ఆశయాలతో, విలువలతో కూడుకున్న జీవిత లక్ష్యంతో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాలన్నారు సీతక్క. మరి ప్రజాప్రభుత్వం తీసుకుంటున్నటువంటి మెయిన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలని. ఈ డ్రగ్స్, క్లబ్స్, పబ్స్, గంజాయి, మత్తు ఇదంతా కూడా యువతను, తద్వారా సమాజాన్ని మత్తులోకి దించి అచేతనమైనటువంటి వ్యవస్థలోకి మన శరీరాన్ని, మన సమాజాన్ని ఈ మత్తు తీసుకెళ్తున్న సందర్భంగా ఈ నూతన సంవత్సరంలోకి మనం అడుగెడుతున్న సందర్భంగానైనా ప్రతి ఒక్కరూ ప్రతిన బూనుదాం.
కొత్త ఏడాదిలో లక్ష్య సాధనకు ప్రయత్నలోపం లేకుండా కృషి చేస్తూ ఆనందంగా జీవించాలన్నారు మంత్రి సురేఖ. యువత తమ అభిరుచులు, ఇష్టాయిష్టాలు, సామర్థ్యం మేరకు లక్ష్యాలను నిర్ధారించుకొని ఆశావాహు దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు.